మోడీకి వద్ద అమిత్ షా విశ్వబొమ్మను ఎందుకు దహన చెప్పులతో కొడుతూ విశ్వబొమ్మను ఎందుకు దహనం చేయడం ఏంటంటే ఇలా జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉద్దేశిస్తూ ఆయన ఊకే అంబేద్కర్ అని 3 సార్లు ఉచ్చరించి వ్యంగ్యంగా మాట్లాడినందుకు సమాజం సిగ్గుపడాల్సిన చర్య. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎంపీ అరవింద్ రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్టర్ 16ని మేము తొలగిస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తాం, ఏం చేస్తారో చేయండి అని చెప్పి బహిరంగంగా ఆయన చెప్పినప్పుడు ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. అదేవిధంగా ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో ఇప్పటికి కూడా వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఆ కుట్రలో భాగంగా ఈరోజు దేశమంతటా యువత ఆలోచిస్తూ, మేధావులు ఆలోచిస్తూ, యూనివర్సిటీలో సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆలోచిస్తూ ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలో గెలిపిస్తున్నారు. అదేవిధంగా మతోన్మాద ఏవైతే సంఘాలు ఉన్నాయో విద్యార్థి సంఘాలన్నింటినీ అందరూ మొత్తం యూనివర్సిటీలో విద్యార్థులు బహిష్కరిస్తున్నారు. ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు అంబేద్కర్ భావజాలము మరింత దేశంలో చొచ్చుకోబోతుందని చెప్పి ఉద్దేశంతో ఈరోజు నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలా గుర్తుపెట్టుకోండి, అమిత్ షా ఈ ఒక్కనాడు మీరు మీ దేవుళ్ళ మీద కామెంట్ చేసినందుకు వ్యంగ్యంగా మాట్లాడిన కొంతమంది మీద మీరు దాడులు చేసిర్రు. ఈరోజు మేము కూడా దాడులకు సిద్ధమవుతాం. అంబేద్కర్ గురించి ఒక్కడ మాట్లాడినా కానీ మేము కూడా దాడులకు సిద్ధమవుతాం. ఈ దేశంలో కొన్ని లక్షల మంది మీ దేవుళ్ళ కన్నా మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఏదైతే అట్టడుగు వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ అట్టడుగు వర్గాల ప్రజల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడిండు. మీరు ఈరోజు ఆ సీట్లో కూర్చొని కూడా కారణం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది మర్చిపోయి నువ్వు నీకు సంబంధం లేని విషయాలు తడదూర్చి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు ఏ రకంగా ఎక్కడ తగ్గబెట్టుకుని అర్థం చేసుకోవాలి. అమిత్ షా ఖబర్దార్, ఇంకోసారి కనుక ఇలా మాట్లాడితే మాటలు వెనక్కి తీసుకోకపోతే గుర్తుపెట్టుకో బిడ్డ, దేశం మొత్తం అగ్గి రాజేస్తాం. ఖచ్చితంగా చూడు, మీకు వ్యతిరేకంగా రానున్న ఎలక్షన్లో మీకు అధికారంగా ఈ దేశంలో చోటు లేకుండా చేయడం బాధ్యత యువకులు తీసుకుంటారు, విద్యార్థులు తీసుకుంటారు, సెంట్రల్ యూనివర్సిటీల విద్యార్థులు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.